నరసింహమూర్తి గారికి, మాజీ ముఖ్యమైన మంత్రి గారికి, మన మాజీ నాయకులు గారికి, నరసింహమూర్తి గారికి, మాజీ ముఖ్యమైన మంత్రి గారికి. చాలు ఈ జేజేలు వింటం కాదు మన తక్షణ కర్తవ్యం. ప్రజల కనీస అవసరాలు తీర్చాలి. ఏం చేతనంటే, ఎందు వల్లనంటే, ఎందు నిమిత్తం అంటే ప్రజలు మళ్ళీ మనకి ఓట్లేయాలి. ఈ మాజీ అన్న మాటని మాఫీ చేసేయాలి. వేసుకోండి దాంట్లో. నమస్కారం మాజీ కాంట్రాక్టర్ గారు. కూర్చోండి కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? అయ్యా, తమరు ముఖ్యమైన మంత్రిగా ఉండే రోజుల్లో నాకు 80 లక్షల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని మాటిచ్చి 10 లక్షల పార్టీ ఫండ్ ముందుగానే పుచ్చేసుకున్నారు. మీ పదవి పోయింది, ప్రభుత్వం మారిపోయింది, నా కాంట్రాక్టు పోయింది. కనీసం నేను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇప్పించండి. అదే 10,000. 10,000? నీ ఎదిగాల 10,000 అయితే ఎప్పుడు ఇచ్చుండేవారయ్యా మన మాజీ గారు. లక్షలయ్యా లక్షలు ఎట్ట ఇస్తారు? చూడండి మాజీ కాంట్రాక్టర్ గారు, ప్రభుత్వం మారటం అనేది ఒక వరద భీభత్సం లాంటిది, ఒక భూకంపం లాంటిది, ఒక తుఫాన్ లాంటిది. మరి నష్టం వచ్చినప్పుడు అందరూ సమానంగా పంచుకోవాలి కదా. మీరు నన్ను వచ్చి ఇలా నిలదీయటం చాలా అవమానంగా ఉంది. నా డబ్బు నేను రాబట్టుకోవడానికి మరి ఏం చేయమంటారు? చూడండి, పార్టీ ఫండ్కి ఇచ్చిన సొమ్ము, గోడకి వేసిన సున్నం మళ్ళీ తిరిగి రావని మీకు తెలియదా? అయినా మీరేం భయపడద్దు. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. నేను 294 కాన్స్టిట్యున్సీలకి పోటీ చేస్తాను. మళ్ళీ పదవిలోకి వచ్చి తీరుతాను. అప్పుడు మీ కాంట్రాక్ట్ మీకు ఇస్తాను. ఏం చేతనంటే, ఎందు వల్లనంటే, ఎందు నిమిత్తం అంటే మీలాంటి వాళ్ళు పచ్చగా ఉంటేనే మాలాంటి వాళ్ళు సస్యశ్యామలంగా ఉండేది. ఉంచండి ఉంచండి ఉంచండి. పదండి. మీ ఎదిగాళ్ళ ఇంకా చూస్తారేంది? చెప్పారుగా గోడకేసిన సున్నము అని. ఇక పదండి. అయ్యా, మాజీ ముఖ్యమైన మంత్రి గారు పంపాలు అంటుకున్నాయి. నా కడుపు మండిపోతుంది, నా కళ్ళు కొట్టుకుపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం జరిగిందో చెప్పు. వెంటనే ఒక నిమిష ప్రణాళిక వేస్తాను. లేబర్ లేనడు బోసుగాడు మనకు పోటీగా ఫ్యాక్టరీ కట్టించడానికి ఇయ్యాల శంకుస్థాపన చేస్తున్నాడు. శంకుస్థాపన? ఈ చేతుల మీదుగా ఎన్నో శంకుస్థాపనలు జరిగి అన్ని ఆ రోజే ఆగిపోయాయి. నా కింద పనిచేసే బోసుగాడు శంకుస్థాపన చేస్తాడా? వాడిని భూస్థాపితం చేస్తాను. ఎక్కడ డీజే? చాలు చాలు, నిల్చుంటాడు కంటి ముందు. ఏం కావాలో చెప్పండి. చుడ్డీజే, నువ్వు నా కుడి భుజానివి, ఎడం చెయ్యివి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ బోసుగాడి ఫ్యాక్టరీ శంకుస్థాపనని ఆపాలి. ఏం చేతనంటే, ఎందు వల్లనంటే, ఎందు నిమిత్తం అంటే. ఆడి ఫ్యాక్టరీ తెలుసుకుంటే మీ ఫ్యాక్టరీ మూతపడదే. అంతే కదా, నాకొగ్గేయండి. విజయీ భవ. నువ్వు నాకు ఈ పని చేసి పెడితే నేను మళ్ళీ ముఖ్యమైన మంత్రి అయిన తర్వాత నిన్ను ఆస్థాన గూండాన్ చేస్తాను. అదే అక్కర్లేదు, నా మామూలు నాకు ఇప్పించండి. ఆ శంకుస్థాపన ఆపటం నాకు సిటికలో పని. వస్తాను. అయ్యా, మాజీ ముఖ్యమైన మంత్రి గారు, వచ్చే జన్మలో మీకు సెక్రటరీ అయి పుట్టడం కంటే ఈ డీజీకి మాజీ మామగారుగా పుట్టడం నాకెంతో మేలు. ఎందు చేతనంటే, ఎందు వల్లనంటే, ఎందు నిమిత్తం అంటే. నువ్వు నోరు ముయ్యాలి కనుక. రాజకీయాల్లో అతివాగుడు పనికిరాదయ్యా. అందుకే నువ్వు పైకి రాలేదు.